నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలోని గంగమ్మ చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకంలో భాగంగా చేప పిల్లలను టీఆర్ఎస్ నేత పోచారం సురేందర్ రెడ్డి విడుదల చేశారు. గంగమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి గంగపుత్ర సంఘం సభ్యులతో కలిసి చేప పిల్లలను చెరువులోకి వదిలారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అచ్చనలో మంచుకోడు పోయి ఏం కాదు సంతృప్తిగా ఉంటుంది వాళ్ళ చేతులు ఎన్ని బతుకుతాయి కూడా కుటుంబాలకు చెప్పేసి ఏదైతే 45,000 చేప పిల్లలు కౌంట్ చేసుకొని దేనికోసమంటే కేసీఆర్ గారు ఈ కార్యక్రమం పోయి కుటుంబాలు బాగుపడాలని చెప్పేసి ఏదైతే మీ సొంతగా కుల వృత్తి ఉందో దాని మీద ఆధారపడి ఉండాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఇటువంటి కార్యక్రమం చేపట్టాడు. కాబట్టి మనం కూడా బాధ్యతగా వహించి ఏదైతే కేసీఆర్ గారి సంకల్పం ఉందో దాన్ని కూడా ముందు చూపుతూ మనం కూడా ఈరోజు ఇటువంటి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పేసి ఈరోజు కుటుంబాలకు మనం చెప్పడం జరుగుతుంది. కూడా